హలో ఫ్రెండ్స్, రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి. ఇటు లీలావతి, కోటేశ్వరరావు ప్రీతి అన్న మాటలకు బాధపడుతూ ఉంటారు. ఇంతలో దర్శన్ రాగానే, నాన్న ఎక్కడికి వెళ్ళావు? చిన్న పార్టీ ఉంటే వెళ్ళాను పెద్ద నాన్న. సరే ఫ్రెష్ అయ్యి రా నాన్న, నీకు భోజనం పెడతాను. సరే పిన్ని. ఇక ఆనంద భైరవి వస్తుంటే వెంటనే లీలావతి, ఏవండి సంతోషంగా ఉందాం, లేకపోతే మనల్ని చూసి ఆనంద భైరవి కూడా బాధపడుతుంది. రా ఆనంద, ఇప్పుడే దర్శన్ కూడా వచ్చాడు, ఎవరో ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి వచ్చాడు. అక్క, కన్నురెప్పలు వస్తున్న నీటిని దాచిపెట్టొచ్చు, కానీ నీ మనసు పడుతున్న బాధని దాచిపెట్టలేకపోతున్నావక్క. ఇక వెంటనే కోటేశ్వరరావు, అవునమ్మా నువ్వు చెప్పేది నిజమే, మీ అక్కను నన్ను క్షమించాలమ్మా. ఏంటన్నయ్య, ఆనంద భైరవిని ఎందుకు క్షమాపణ అడుగుతున్నావు? చేసిన తప్పుని తప్పించుకోలేం కదరా, తప్పుని ఎలాగైనా సమర్థించుకోలేం కదరా. ఇక వెంటనే లీలావతి, ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలి అంటారు. పూర్వం పెద్దవాళ్ళు అమ్మాయిలకు అబ్బాయిలకు పెళ్లి చేసేవారు. అప్పటి పూర్వం పెద్దవాళ్ళను ఎదిరించే వాళ్ళే కాదు, వాళ్ళు చెప్పినట్టుగా పెళ్లి చేసుకునేవారు. రోహిత్ విషయంలో మేం చేసిన తప్పు అదే. ఇక వెంటనే కోటేశ్వరరావు, ఈ తప్పు ఎవరు చేయకూడదు, ఈ ఉమ్మడి కుటుంబాన్ని అపహాసం చేశాడమ్మా, అందుకే మమ్మల్ని క్షమించమని అడుగుతున్నామమ్మా. ఆ రాక్షసి ఈ ఉమ్మడి కుటుంబం ఎంతకాలం ఉంటుందో అది కూడా నేను కూడా చూస్తానని అలా అంది. అప్పుడే దాని నాలిక కోసేయాలి అనిపించింది. ఈ ఉమ్మడి కుటుంబం తాలూకు ఆనంద అనే వేర్లతో ఉన్నాయని తనకేం తెలుస్తుంది లీలా? వాటిని ఎదిరించడానికి కాలమే సరిపోదు. ఆ పిల్లెంత, ఆ మాటకున్న బలమెంత. ఇదిలా ఉండగా దర్శనేమో సమీర అన్న మాటలను గుర్తు తెచ్చుకుంటాడు. అన్నయ్య హ్యాపీగా లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. ఫంక్షన్స్కి వస్తే అన్నయ్యతో పాటు నా లవ్ కూడా చెప్దామనుకున్నాను, కానీ వదినేమో ఇలా ఆస్తి వాటా అంటూ గొడవ చేసింది. ఇప్పుడు నేను సమీర విషయం ఇలా చెప్పాలి, అమ్మని ఇలా ఒప్పించాలి. ఇటు లీలావతి ఏమో, ఆనంద, రోహిత్ చేసిన తప్పు ఈ కుటుంబంలో ఎవరు చేయొద్దని అనుకుంటున్నాను. మేం చేసిన తప్పు నువ్వు చేయకూడదు ఆనంద. దేని గురించి మాట్లాడుతున్నావు అక్క? మన దర్శన్ బాబు గురించి చెప్తుందమ్మా. అంటే రోహిత్ లాగా దర్శన్ కూడా ఎవరైనా అమ్మాయిని ప్రేమిస్తున్నాడని అంటున్నావా అన్నయ్య? ఆ అవకాశం దర్శన్కి ఇవ్వద్దు అంటున్నాను మరిది గారు. ఆనంద, నీకున్న విలువలు, నీకున్న అభిప్రాయాలు ఈ ఇంటి కోడలికి ఉంటే అదే చాలా ఆనంద. నువ్వు చెప్తుంది కూడా కరెక్టే అక్క, మరి కానీ అంటే ఏంటి చెల్లే? ఇప్పటికిప్పుడు దర్శన్ ఎలా ఒప్పుకుంటాడనే కదా నీ భయం? నేనే ఒప్పిస్తాను చెల్లి, వాడితో నేను మాట్లాడతాను, ఈ పెళ్ళికి నేనే ఒప్పిస్తాను. నాన్న దర్శన్, ఏంటి పెద్దమ్మ, ముందు ఇలా కూర్చో. నీకు ఒక విషయం చెప్తాను, నా మాట మీద గౌరవం ఉంటే నువ్వు నిజం చెప్పేయాలి, ఏ విషయమైనా చెప్పేయాలి, నా మీద ఒట్టే. దేని గురించి పెద్దమ్మ? మీ అమ్మ నీకు పెళ్లి చేయాలనుకుంటుంది, అప్పుడే పెళ్ళేంటి అని అది ఇది అనడానికి వీల్లేదు. అమ్మ నాకు పెళ్లి చేయాలనుకుంటుందా? అవును నాన్న, నీ అభిప్రాయం ఏంటో తెలుసుకోమని నన్ను పంపించింది. నీకు ఇష్టమే కదా నాన్న? అప్పుడు దర్శన్ మనసులో, ఇదే కరెక్ట్ టైం, సమీరను ప్రేమిస్తున్న విషయం ఎలాగైనా చెప్పేయాలి. ఏంటి నాన్న ఏం ఆలోచిస్తున్నావు? అమ్మ మాటను నేను ఎప్పుడైనా జవదాటానా పెద్దమ్మ? అమ్మ ఇష్టమే నా ఇష్టం. నాకు తెలుసు నాన్న, ఈ మాటే వస్తుందని, నా బంగారు కొండ. ఇక లీలావతి సంతోషంతో ఆనంద దగ్గరికి వచ్చి, ఆనంద, నువ్వు బంగారు పూలతో దేవునికి పూజ చేశావనుకుంటా, ఈ కడుపున రత్నం లాంటి కొడుకు పుట్టాడు. ఇంతకీ పెళ్ళి ఒప్పుకున్నాడా? అన్నయ్య, వదిన ఆనందం చూసావు కదా, దర్శన్ పెళ్ళికి ఒప్పుకున్నాడు. అంటే అక్క, దర్శన్ పెళ్ళి చేసుకుంటా అని ఒప్పుకున్నాడా అక్క? నేను చెప్పినట్టే ఒప్పుకున్నాడు ఆనంద. ఏ అమ్మాయిని తీసుకొచ్చినా ఆ అమ్మాయి మెడలో తాళి కడతాను అన్నాడు. మనం చూపించిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని బల్ల గుద్దినట్టు చెప్పాడు. ఇది విని ఆనంద చాలా సంతోషపడిపోతుంది. ఇదిలా ఉండగా ప్రీతి ఏమో, బట్టల బిజినెస్ పెట్టాలంటే మినిమం ఈ షాప్లో అయినా ఏ రేటు ఎలా ఉందో తెలుసుకోవాలి, ఇలా మెయింటైన్ చేయాలంటే ఎంత ఖర్చు అవుతుందో తెలుసుకోవాలి. ఇలా ప్రీతి డ్రెస్సెస్ చూస్తుంటే ఇంతలో హాయగ్రీవం చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఎలాగైనా ఈ విషయం సార్కి చెప్పేయాలి. సార్, ఏమైందయ్యా, ఒకసారి బయటికి రండి సార్, ఏంటో చెప్పొచ్చు కదా, మీరు బయటికి వస్తేనే చెప్తాను సార్. అబ్బా, నీకు హడావిడి ఎక్కువ హాయగ్రామం, పద వెళ్దాం. సార్ ఒకసారి అటు చూడండి, ఆ అమ్మాయిని చూసారా? ఎవరయ్యా ఆ అమ్మాయి? ఆనంద భైరవి ఇంటి కోడలు సార్.
అదే సార్, ఆ ఆనంద భైరవి బావ ఉన్నాడు కదా, వాళ్ళ పెద్ద కోడలు. ఓహో, ఆ హడావిడి మనిషా? అవును సార్. అతగాడి కొడుకు భార్యనే సార్. ఆ ఇంటి కోడలు మన షాప్ గడప ఎందుకు తొక్కుతుంది? అయినా మన ఎక్స్పర్టే కదా సార్. వాళ్ళింట్లో వాళ్ళకి ఏవో గొడవలు ఉన్నట్టున్నాయి సార్. అందుకే సార్ రాజ్కోట్ సిల్క్స్ షాప్ను వదిలేసి మన షాప్ అయినా ఆ నీలకంఠం షాప్కి వచ్చింది సార్. సార్, ఈ అమ్మాయిని మెల్లగా దువ్వేసి మన దారిలోకి తెచ్చుకుంటే ఎలా ఉంటుంది సార్? అయినా మనం ఎవరి విషయాలు తెలుసుకోకపోతే మనకు యాక్సిడెంట్ అవుతాయి హయగ్రీవం. ముందు ఈ విషయాలన్నీ తెలుసుకో. రాజ్కోటి సిల్క్స్ కంపెనీని ఎందుకు వదిలేసింది, ఇంట్లో ఏ గొడవలున్నాయి, అన్ని విషయాలు తెలుసుకోవాలి. అన్నీ తెలుసుకున్నామంటే ఆనంద భైరవికి చరణ గీతం పడేద్దాం. ఇదిలా ఉండగా అనన్యేమో పార్టీకని రెడీ అవుతుంటే వెంటనే శరణ్య వచ్చి, ఏంటక్క ఎక్కడికి వెళ్తున్నావు, ఎక్కడికి రెడీ అవుతున్నావు? చెప్పాను కదా పార్టీకి అని. నేను వెళ్తే అమ్మ ఎలాగైనా ఒప్పుకోదు, నువ్వే ఒప్పించాలి మరి. అక్క నేనెలా ఒప్పిస్తాను? నువ్వే అన్నావు కదా 1000 అబద్ధాలు ఆడైనా సరే పెళ్లి చేయాలని. మరి నా కోసం నువ్వు ఒక్క అబద్ధం ఆడైనా సరే మనం పార్టీకి వెళ్ళొచ్చు కదా. ఎన్నెన్నో నీతి వాక్యాలు చెప్తావు, మరి నా గురించి ఒక్క అబద్ధం చెప్పి మన ఇద్దరం కలిసి వెళ్ళొచ్చు కదా. అమ్మకు నా మీద డౌట్ ఉంది, నన్ను ఎలాగైనా పంపించదు. నీ మీద నమ్మకం ఉంది, నిన్ను ఎలాగైనా పంపిస్తుంది. అందుకే చెప్తున్నాను, నువ్వు ఎలాగైనా సరే అమ్మ దగ్గరికి వెళ్ళి ఒప్పించాలి. అంటే అది కాదక్క, ప్లీజ్ నా కోసం ఇది ఒక్కటే చెయ్యి. సరే నేను రెడీ అవుతున్నాను, నువ్వు కూడా తొందరగా రెడీ కా, సరేనా? అంటే అక్క అది కాదక్క, నాకు ఏ విషయాలు చెప్పొద్దు, నువ్వు తొందరగా వెళ్ళి అమ్మకు అన్ని విషయాలు చెప్పేసేయి, సరేనా? అక్క ఏమని చెప్పాలి? పార్టీ అని చెప్పు. పార్టీ చెప్తే ఒప్పుకుంటుందా అక్క? లేకపోతే పార్టీ అని కాకుండా మందు తాగడానికి వెళ్తున్నామని చెప్తావా? వెళ్ళు పార్టీ అని చెప్పు. అమ్మా నీకు విషయం చెప్పాలి. ఏంటమ్మా, ఏ విషయం? నీకేమైనా కాఫీ కావాలనా? అమ్మా నా ఫ్రెండ్ది బర్త్డే పార్టీ ఉందమ్మా. ఇప్పుడేనే. ఇంతలో అనన్య వచ్చి, నేను రెడీ అయ్యాను, వెళ్దామా? ఎక్కడికి వెళ్ళేది? శరణ్య చెప్పింది కదా బర్త్డే పార్టీ అని. ఇవాళ అనన్య ఎవరితో బర్త్డే పార్టీ అని నాకు పొద్దున్నే చెప్పావు కదా, నేను రెడీ అయ్యాను కదా, మరి అమ్మకు చెప్పలేదా నువ్వు? రాత్రిపూట బర్త్డే పార్టీలేంటి? అంటే అమ్మ రాత్రిపూట పుట్టింది కాబట్టి రాత్రిపూటే కదా పార్టీ చేసుకునేది. ఈ విషయం నాకు తెలీదు, వెళ్ళి మీ నాన్నని అడగండి, సరేనా? అంటే ప్లీజ్ అమ్మా అర్థం చేసుకో, ఇప్పుడు 7:30 అవుతుంది, 9 వరకే వచ్చేస్తామమ్మా. సరే శరణ్య, నువ్వు చెప్తున్నావు కాబట్టి వెళ్ళనిస్తాను. అదే మీ అక్క అడిగిందనుకో బయటికి పంపించేదాన్ని కాదు, సరేనా? జాగ్రత్తగా వెళ్ళిరండి. ఇదిలా ఉండగా దర్శన ఆలోచిస్తూ, ఇప్పుడు నేను కిందికి వెళ్తే పెళ్ళి టాపిక్ తీస్తుంది, ఎలాగైనా సరే సమీర విషయం చెప్పేయాలి. అమ్మా ఏంటమ్మా ఎందుకు అలా చూస్తున్నావు? అయినా ఈ కన్నీళ్ళేంటమ్మా? తన పెంపకము తన విలువలు చూసి మీ అమ్మ పొంగిపోతుందిరా. అమ్మ ఎప్పుడు నా గురించే కదా నాన్న ఆలోచిస్తుంది. అమ్మకు నాకు ఏది ఇవ్వాలో అన్నీ తెలుసు నాన్న. అలాంటప్పుడు తన మాటలను వినడంలో నా గొప్పతనం ఏముంది నాన్న? ఇక కోటేశ్వరరావు మాట్లాడుతూ, చూడు దర్శన్, పెళ్లి విషయంలో అనేక విషయాలు తీసుకుంటారు, కానీ నువ్వు మీ అమ్మ ఏ విషయాన్నైనా ఒప్పుకుంటానని చెప్పావు కదా, అదే నిదర్శనం రా. ఇక లహరి వెంటనే, అన్నయ్య నువ్వు అమ్మ చూపించిన సంబంధమే పెళ్లి చేసుకుంటా అని చెప్పావు కదా, అందుకే ఈ ఆనందం సంతోషం. ఇక కపిల వెంటనే, మీరు ఈ విషయం చెప్పాక మేడం గారికి ఆనంద బాష్పల్లాగా నీళ్లు వస్తున్నాయి సార్. ఇప్పటిదాకా ఈ ఇంటి విషయాల్లో ఈ ఇంటి కోడలిగా ఎప్పుడూ గెలిచానురా నాన్న దర్శన్, కానీ ఇప్పుడు ఈ విషయంలో, ఈ పెళ్లి విషయంలో అమ్మగా మళ్ళీ నన్ను గెలిపించావు నాన్న. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ సో మచ్. మరి దర్శన్ సమీరాని పెళ్లి చేసుకుంటాడా, లేకపోతే వాళ్ళమ్మ చూపించిన సంబంధం దర్శన్ పెళ్లి చేసుకుంటాడా అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూడాలి.